యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో నడమంత్రపు సిరి చిత్రం నుంచి ఆకలి మంటలు బాబు ఇవి ఆరని మంటలు బాబు అనే పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీకు ఎవరికైనా సరే కర్ణాటక సంగీతం కానీ, మూవీ సాంగ్స్, లైట్ మ్యూజిక్ సాంగ్స్, ఫోక్ మ్యూజిక్ సాంగ్స్, ఒక పాటని కాదు అన్ని పాటలకి స్వరంతో నేను మీకు చెప్తాను. కీబోర్డ్ ప్లేయింగ్, సింగింగ్. ఇప్పుడు వరకే మన ఛానల్ చూసినటువంటి వారు ఒక 50 మంది పైన నేర్చుకుంటున్నారు. అది దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా. మన తెలుగు వారు ఎక్కువ ఉంటే అక్కడి నుంచి నేర్చుకుంటున్నారు అన్నమాట. ఆన్లైన్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు. మీకు కూడా ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఫోన్ నెంబర్ ఇస్తే నేను అన్ని వివరాలు చెప్పి మనం పాఠాలు మీకు నేర్పిస్తాను నేను స్వరములతో. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. మీ అందరికీ కూడా ప్రతి వీడియోలో కూడా నేను నొక్కి చెప్తున్నాను ఏమనంటే, పాట పాడుకోవడానికి స్వరములు 2 రకాలుగా ఉంటాయి. గాయకులకు ఒక రకంగా ఉంటుంది, వాయిద్య కళాకారులకు ఇంకో రకంగా ఉంటుంది. ఆ 2 నేను లైన్లు క్లియర్గా రాశాను అనమాట. అది కరెక్ట్ అనమాట. 1968 సంవత్సరంలో వచ్చినటువంటి నడమంత్రపు సిరి చిత్రం నుంచి మనం ఆకలి మంటలు బాబు ఇవి ఆరని మంటలు బాబు అని చక్కని పాటను పాడుకుంటున్నాం. రచన సముద్రాల జూనియర్ గారు, సంగీతం టి చలపతిరావు గారు, గానకోకిలమ్మ మన సుశీలమ్మ గారు. రాగం ప్రధానంగా మేచ కళ్యాణి రాగం. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు, ఫారినర్స్ 1, 2, 3, 4 వరకు కలుపుతారు. నేను తర్వాత వివరణిస్తాను మీకు. ఈ మేచ కళ్యాణి రాగము ఇది సంపూర్ణ రాగము, మేళకర్త రాగము, 65వ మేళకర్త రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మాటు ప్రతిమధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకల్ నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా, అది మావన్ శుద్ధ మధ్యమాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు. తాళం విషయానికి వస్తే చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి నడక ఇక్కడ చతురస్ర గతి, చతురస్ర నడక. అయితే ఇది 2 చతురస్ర మనకి ద్వితీయ కాలంలో నడుస్తున్నట్టు. అంటే ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరముల చొప్పున, 2 పాఠాక్షరముల చొప్పున. జతుల ప్రకారంగా చూడండి. కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉంది. నేను కూడా 1.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1.5 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు కళ్యాణి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పడుకుందాం. అలాగే లో పిచ్ లేని స్వరాలు వాడారు, హై పిచ్ లేని స్వరాలు వాడారు. నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి స. సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి స. లో పిచ్ లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. హై పిచ్ లో సరి గ రి స తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు.
పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. పల్లవి కంటే ముందు సాకి ఉందనమాట. ఆ సాకి పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. సాకికి తాళం అంటూ ఏమి ఉండదనమాట, ఒక విధమైన నడక ఉంటుంది అంతే, భావాన్ని వ్యక్తీకరించడానికి. బాబూ ఆకలి మంటలు బాబూ, ఆకలి మంటలు బాబూ, ఇవి ఆరని మంటలు బాబూ, ఆకలి మంటలు బాబూ, ఇవి ఆరని మంటలు బాబూ, సిరులు రే బాబుల దాపులకైనా చేరగలేనివి బాబూ, సిరులు రే బాబుల దాపులకైనా చేరగలేనివి బాబూ, ఆకలి మంటలు బాబూ, ఇవి ఆరని మంటలు బాబూ. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా, ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా త అనే అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. బీదల కోసం జాలిగా వేసే పైసా చాలును బాబూ, బీదల కోసం జాలిగా వేసే పైసా చాలును బాబూ, చల్లగా చూసి కాచే దైవం చేయును నిన్ను నవాబు, పేదకు వేసే పైసాతోనే, పేదకు వేసే పైసాతోనే పెన్నిధి తరగదు బాబు, ఆకలి మంటలు బాబు, ఇవి ఆరని మంటలు బాబు. లాస్ట్ చరణం, రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా, ధృతకాలంలో విడిచి పాట ప్రారంభించాలి ఫస్ట్ చరణం లాగానే. ఎందరో రాజులు ఏలిరి జగతి, ఎవరు వారిని తలచేది, ఎందరో రాజులు ఏలిరి జగతి, ఎవరు వారిని తలచేది, నడమంత్రపు సిరి నమ్మగరాదు, కలగా కరిగిపోయేదే, దయతో చేసిన దానము ధర్మము, దయతో చేసిన దానము ధర్మము, దాతల పేరే నిలిపేది, ఆకలి మంటలు బాబు, ఇవి ఆరని మంటలు బాబు, సిరులు రే బాబుల దాపులకైనా చేరగలేనివి బాబు, ఆకలి మంటలు బాబు, ఇవి ఆరని మంటలు బాబు. థ్యాంక్ యూ అండి. సుశీలమ్మ గారంటే మరి ఈ పాట వినే ఉంటారు మీరు. వారే సుశీలమ్మ గారు. ఏమి జ్ఞానం అండి, ఏమి జ్ఞానం! అపర సరస్వతి రూపం అనమాట. వారందరూ కూడా గాయకులు, గాయనిమణులందరూ కూడా, వారందరికీ కూడా శతకోటి నమస్కారములు. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మన స్పెషల్ పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటాం అనమాట. ఆ స్వరాలు పాడుకుందాం.
మూడో వీడియోలో మీకు ఈ పాటను నేను నేర్పిస్తాను. నాలుగో వీడియో మీకు కీబోర్డ్ ప్లేయింగ్, గాయకులకు ఇన్స్ట్రుమెంట్స్ వారికి 2 రకాలుగా పాట చూపిస్తాను, కీబోర్డ్ ప్లేయింగ్ చేస్తూ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.